కేదార్ వాళ్ళ తాతయ్యని చంపబోయిన కమలాకర్. కమలాకర్ని కత్తితో పొడిచిన కేదార్. షాక్లో కౌశికి, జగదాత్రి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే మన వీడియోని పూర్తిగా వినండి. అలాగే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. కమలాకర్ మార్నింగ్ నుంచి కనిపించడం లేదని, దానికి కారణం కేదారేనని యువరాజ్ నిందలు వేయడంతో షాక్లో ఉండిపోతారు కేదార్, దాత్రి. జగదాత్రి కౌశికి దగ్గరికి వెళ్ళి, వదిన మీరు చెప్పండి, కమలాకర్ మామయ్యని కేదార్ దాచిపెట్టేంత మూర్ఖుడని మీరు అనుకుంటున్నారా? సాక్ష్యాలు తీసుకురావాలంటే మేము డైరెక్ట్గా తీసుకొస్తాం, కానీ ఇలా ఎందుకు కిడ్నాప్ చేస్తాం? మీరు మా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు వదిన. అయినా మాకు ఈ ఒక్కరోజు టైం ఇచ్చారు కదా, మేము ఖచ్చితంగా అచ్యుతాపురం వెళ్ళి కమలాకర్ మామయ్యే సుహాసిని అత్తయ్య గారిని చంపారు అని మేము బలమైన సాక్ష్యాలు తీసుకువస్తామని దాత్రి చెప్తూ ఉంటుంది. ఇక అలా చెప్పిన వెంటనే జగదాత్రి, కేదార్ ఇద్దరూ కూడా అచ్యుతాపురం బయలుదేరుతారు. అదంతా చూస్తున్న యువరాజు, చూసావా అక్క ఇప్పుడు ఎలా తప్పించుకుంటున్నాడో అని కౌశికి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు వరకేమో మనకి కాకమ్మ కబుర్లు చెప్పారు, కమలాకర్ బాబాయ్ ఎక్కడా అని అడగగానే నైస్గా ఇప్పుడు వాళ్ళ ఊరికి జారుకుంటున్నారు సాక్ష్యాల వంకతోటి. వీళ్ళని మనం ఫాలో అవ్వాలక్క, లేదంటే ఖచ్చితంగా మనం మిస్ అయిపోతాం అని యువరాజు అయితే కౌశికి చెప్తూ ఉంటాడు. ఏమో ఎవరికి తెలుసు, వాళ్ళు ఇప్పటికిప్పుడు వేరే ఊరో లేకపోతే వేరే దేశమో వెళ్ళిపోతే మన బాబాయ్ ఎక్కడున్నాడో మనకు ఎలా తెలుస్తుంది? కాబట్టి మనం కూడా వీళ్ళని ఫాలో అవుదాం అక్క అని కౌశికి చెప్తూ ఉంటాడు యువరాజు. ఇక సుధాకర్, యువరాజ్, కౌశికి ముగ్గురు కలిసి జగదాత్రి, కేదార్ వాళ్ళనైతే ఫాలో చేస్తూ ఉంటారు. ఇక కమలాకర్ అయితే కేదార్ వాళ్ళ తాతయ్య దగ్గరికి చేరుకుంటాడు. ఇక ఆయనతో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు బ్రతికుంటే సుహాసినిని నేనే చంపాను అని అందరికీ తెలిసిపోతుంది, కాబట్టి నిన్ను ఎలాగైనా చంపేయాలి అని ఒక కత్తి తీసుకొస్తాడు. ఇక ఆ కత్తితోటి కేదార్ వాళ్ళ తాతయ్యని పొడవబోతుంటే ఇక కరెక్ట్గా అదే టైంకి అయితే రాజసంస్థానానికి జగదాత్రి, కేదార్ ఇద్దరూ కూడా చేరుకుంటారు. ఇక వాళ్ళు గేట్లో అలా కాలు అడుగు పెట్టగానే గట్టిగా ఒక కేక అయితే వినిపిస్తుంది. ఇక వాళ్ళు గబగబా లోపలికి వచ్చి చూసేసరికి వెనక డోర్ నుంచి ఒక ఇద్దరు రౌడీలు పారిపోవడం అయితే దాత్రి చూస్తుంది. ఇక కేదార్, నేను ఇటు వెళ్ళి వెతుకుతాను, నువ్వు అటు వెళ్ళి వెతుకు అని దాత్రికి చెప్తూ ఉంటాడు. ఇక జగదాత్రి బయటంతా కూడా వెతుకుతుంది, కేదార్ అయితే లోపల వెతుకుతూ ఉంటాడు. ఇక అలా వెతుకుతూ చూస్తూ ఉండేసరికి అక్కడ కత్తిపోటుతో పడి ఉన్న కమలాకర్ ఉంటాడు. ఇక అది చూసిన కేదార్ అయితే కమలాకర్ దగ్గరికి వెళ్ళి, అయ్యో బాబాయ్ బాబాయ్ అని అరుస్తూ ఉంటాడు. తన పొట్టలో ఉన్న కత్తినైతే బయటికి తీస్తాడు కేదార్. కరెక్ట్గా ఆ కత్తి బయటికి తీసే టైంకి యువరాజు వాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు. ఇక వాళ్ళు అలా చూస్తూ ఉండటంతో కేదార్ చేతిలో కత్తి ఉంటుంది, కమలాకర్ ఏమో కత్తిపోట్లతో కింద పడి ఉంటాడు. ఇక అది చూసిన సుధాకర్, కౌశికి, యువరాజ్ అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక వెంటనే కౌశికి కేదార్ కాలర్ పట్టుకొని, ఎంత ధైర్యం రా నీకు, మా బాబాయ్నే పొడుస్తావా అని అరుస్తూ ఉంటుంది. ఇక యువరాజు కూడా, నీకు ఎంత ధైర్యం ఉంటే మా బాబాయ్ని పొడుస్తావురా అని అనగానే, అయ్యో నేను బాబాయ్ని చంపలేదు, ఎవరో పొడి చేసి వెళ్ళిపోయారు అని అయితే కేదార్ చెప్తూ ఉంటాడు. వాళ్ళెవరో పొడిచి వెళ్ళిపోతే నేను ఆ కత్తిని బయటికి తీశాను అని కేదార్ ఎంత చెప్తున్నా అయితే వాళ్ళు వినిపించుకోరు. మరి కత్తి నీ చేతిలో ఎందుకుంది అని అడుగుతుంటారు. ఇక జగదాత్రి కూడా కేదార్ చేతిలో అలా కత్తి ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కౌశికి కూడా కేదార్ దగ్గరికి వచ్చి, ఎందుకు ఇలా చేసావు, ఎంత మా బాబాయ్ మీద నీకు ఇంత పగుంటే మాత్రం తన్ని ఇలా చంపేస్తావా అని అయితే కౌశికి అడుగుతూ ఉంటుంది. మమ్మల్ని ఇంత బాధ పెడతావా, మా బాబాయ్ని చంపిన పాపం అయితే ఊరికే పోదు నీకు అని కేదార్తో అంటూ ఉంటుంది. అప్పుడు కేదార్, ఎందుకక్క నువ్వు కూడా నన్ను ఇంతలా అపార్థం చేసుకుంటున్నావు అని అయితే కేదార్ అంటూ ఉంటాడు. ఇక కేదార్ అయితే అసలు ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అసలు నా చేతిలోకి కత్తి ఎలా వచ్చింది అని చెప్పబోతుంటే యువరాజ్ అయితే, ఏయ్ ఇంకా చెప్తున్నావు ఏంటి అని అరుస్తూ గట్టిగా, పోలీసులకు ఫోన్ చేయక్క, ఇంకా ఏంటి మాటలు వినేది అని అయితే యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక కౌశికి పోలీసులకి ఫోన్ చేస్తుంది. పోలీసులు వచ్చి కేదార్ చేతికి అయితే సంకెళ్ళు వేస్తారు. ఇక జగదాత్రి అదంతా చూస్తూ షాక్లో ఉండిపోతుంది. అప్పుడు దాత్రి కౌశికిని ఇలా అడుగుతుంటుంది, వదిన మీరు కూడా కేదార్ ఈ హత్య చేశాడు అంటే నమ్ముతున్నారా అంటే, కళ్ళ ముందే సాక్ష్యం కనిపిస్తుంది కదా అని కౌశికి అంటుంది. ఇంకా మీ మాటలు నమ్మటానికి పిచ్చిదాన్ని కాదు అని అయితే అంటూ ఉంటుంది కౌశికి. కేదార్ అయితే ఈ హత్య చేయలేదు అంటున్నావు, మీ తాతయ్య గారిని ఎవరో దాచిపెట్టారు కావాలనే అంటున్నావు, సరే నమ్ముతాము, సరే ఒప్పుకుంటాను, వీటన్నిటికీ ఇప్పుడు నువ్వు చెప్పిన వాటన్నిటికీ సాక్ష్యం తీసుకొచ్చి మీ ఆయన్ని నువ్వు విడిపించుకోమని అయితే చెప్తూ ఉంటుంది. ఇక అలా చెప్పి కౌశికి కమలాకర్ని తీసుకొని అయితే హాస్పిటల్కి బయలుదేరి వెళ్తారు. జగదాత్రి మాత్రం కేదార్ దగ్గరకు వచ్చి, కేదార్ నువ్వేం బాధపడొద్దు, నీకు నేనున్నాను, ఖచ్చితంగా నువ్వే తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను కేదార్ అని దాత్రి అంటుంది.
ఇక కేదార్ దాత్రితో ఇలా అంటూ ఉంటాడు. దాత్రి, మనం ఐపీఎస్ కాదని మామూలు పీపుల్స్ మని మనల్ని అరెస్ట్ చేశారు. కానీ పోలీస్ స్టేషన్కి వస్తే తెలుస్తుంది కదా, జస్ట్ ఎంక్వైరీ అని నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు అని. కాబట్టి నన్నేం అరెస్ట్ చేయరు. ఇప్పుడు మనకున్న దారల్లా నువ్వు నాకు ఈ ఈ హత్య ఎలా జరిగింది అనే దాని మీద నువ్వు ఇంకా బాగా ఆలోచించాలి అని అయితే దాత్రికి చెప్తూ ఉంటాడు కేదార్. అసలు ఏం జరిగింది అని అయితే ఆలోచించి నువ్వు తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఆ రౌడీలైతే కమలాకర్ మామయ్యని పొడి చేసి తాతయ్య గారిని అయితే తీసుకెళ్ళిపోయారు అని దాత్రి చెప్తూ ఉంటుంది. కానీ ఆ రౌడీల్ని పంపించింది ఎవరు, ఇదంతా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు. మన దగ్గరికి సుధాకర్ మామయ్య, కౌశికి వదిన, యువరాజు అయితే వచ్చారు. మరి వైజయంతి అత్తయ్య, నిషిక వాళ్ళిద్దరూ కూడా రాలేదు. ఇక వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తుంటే ఇక ఇంతలో వైజయంతి, నిషిక అయితే వైఫై ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక కమలాకర్ కేదార్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళకముందు అసలు ఏం జరిగిందో వైజయంతి వాళ్ళు ఇట్లా అనుకుంటూ ఉంటారనమాట. కమలాకర్కి వైజయంతి ఉదయాన్నే చెప్తుందనమాట, చూడు మరిది, నువ్వు వెళ్ళి ఆ కేదార్ వాళ్ళ తాతని చంపేశావనుకో, అప్పుడు సాక్ష్యం లేకుండా పోతుంది. ఇక కమలాకర్ని అయితే డైవర్ట్ చేసి కావాలనే కేదార్ వాళ్ళ తాతయ్య దగ్గరికి పంపిస్తుంది. ఇక అలా కమలాకర్ బయలుదేరి వెళ్ళిపోయినాక రౌడీల కోసం మేనన్కి కాల్ చేస్తుంది వైజయంతి. ఇక అలా మేనన్కి కాల్ చేసి, హలో మేనను, నీకు 2 సార్లు నేను హెల్ప్ చేశాను కదా, ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని అయితే అడుగుతుంది. నాకు కొంతమంది రౌడీలు పంపించు అని అడుగుతూ ఉంటుంది. ఆ రౌడీలు వెంటనే పంతుల్ని వేసేయాలి అని అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు మీనన్ ఇలా అంటూ ఉంటాడు, నీకు ఒకటి అర్థం కావట్లేదు లేడీ ఫాక్స్, కేదార్ వాళ్ళ తాతను చంపితే నీకేమొస్తుంది? ఆయన్ని కాదు నువ్వు చంపాల్సింది, కమలాకర్ని చంపాలి. ఆయన్ని చంపేసి ఆ నిందని ఈజీగా కేదార్ పైన నెట్టేసేయాలి. సరే, చంపనంత వరకు అక్కర్లేదు, కనీసం కత్తిపోటైనా ఉండాలి కదా అని మీనన్ ఐడియా ఇస్తాడు వైజయంతికి. ఇక కేదార్ని ఈ సంఘటనతో జీవితాంతం కూడా అసహించుకుంటారు మీ ఫ్యామిలీ. ఇక అలా మీనన్ చెప్పిన ఐడియా వైజయంతికి అయితే నచ్చుతుంది. ఇక అప్పుడు వైజయంతి, మీనన్ ఈ ఐడియా చాలా బాగుంది అని చెబుతుంది. అయితే అట్నే కానీ అని చెప్తుంది మీనన్కి. ఆ ముసలోడిని మీరు ఖచ్చితంగా ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్తే నేను వస్తాను అని మీనన్కి అయితే చెప్తుంది. ఇక వైజయంతి మీనన్ ద్వారా రౌడీల్ని సెట్ చేసి ఇక కమలాకర్ని కత్తితో పొడిపించి పంతులు గారిని అయితే కిడ్నాప్ చేపిస్తుంది వైజయంతి. ఇక ఆ ప్లాన్ అంతా కూడా ఇంటి దగ్గరే ఉండి అమలయ్యేలా చూస్తుందన్నమాట వైజయంతి. ఇక అసలు ఏం జరిగి ఉంటుందా అని జగదాత్రి ఓ పక్క ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు డేంజర్లో ఉన్నది తాతయ్య గారు అని అయితే దాత్రికి ఒక ఆలోచన వస్తుంది. తాతయ్య గారు ఎక్కడున్నా ఖచ్చితంగా కాపాడుకోవాలి అని అయితే దాత్రి అనుకుంటూ ఉంటుంది. ఇక జగదాత్రి జేడీగా మారైతే బయలుదేరుతుంది. యువరాజు, కౌశికి వాళ్ళు కమలాకర్ని అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక హాస్పిటల్లో కమలాకర్కి అయితే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ డాక్టర్స్ అయితే ఏంటి పొజిషన్ అని వీళ్ళు అడుగుతూ ఉంటే డాక్టర్స్ ఇలా చెప్తూ ఉంటారు, బాగా సివియర్గా బ్లడ్ లాస్ అయిపోయింది, ఇక ఏం జరుగుతుందో మేము చెప్పలేము, మా ట్రీట్మెంట్ మేము చేస్తామని అయితే డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అలాగే తనకు మ్యాచ్ అయ్యే బ్లడ్ గ్రూప్ను కూడా మీరే అరేంజ్ చేయాలని చెప్తూ ఉంటారు. ఇక అతనిది O- బ్లడ్ గ్రూప్ అని డాక్టర్స్ అయితే చెప్తారు. ఇక ఆ బ్లడ్ గ్రూప్ అయితే మా ఇంట్లో ఎవరికి లేదని వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇక ఏం చేయాలా అని బ్లడ్ గురించి ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే వైజయంతి, నిషిక అయితే అక్కడికి చేరుకుంటారు. ఇక శ్రీవల్లి కూడా వాళ్ళతో పాటు వస్తుంది. ఇక వాళ్ళు మాట్లాడుకుంటున్న బ్లడ్ గ్రూప్ గురించి శ్రీవల్లి విని, నాది O- బ్లడ్ గ్రూపే అని శ్రీవల్లి చెప్తూ ఉంటుంది. ఇక నేను బాబాయ్కి రక్తం ఇస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇక అలా శ్రీవల్లి బ్లడ్ని అయితే కమలాకర్కి ఇస్తుంది. ఇక కేదార్ వాళ్ళ తాతయ్య కోసం అయితే జేడీ ఆ ఏరియాస్ అన్నీ కూడా జల్లెడ పడుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఎలా అయినా కేదార్ వాళ్ళ తాతయ్యని కనుక్కోవాలి అని అయితే మొత్తం చుట్టుపక్కలంతా సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇక అలా సెర్చ్ చేస్తూ ఉండగా జగదాత్రికి అయితే ఆ చుట్టుపక్కల కింద చూస్తూ ఉంటే కొన్ని రుద్రాక్షలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ రుద్రాక్షలు కేదార్ వాళ్ళ తాతయ్య మెళ్ళలో వేసుకున్న రుద్రాక్ష మాల నుంచి తెగిపడినవి అనమాట. ఇక అలా ఆ తెగిపడినవి కేదార్ వాళ్ళ తాతయ్య దారి పొడుగుతున్న వీళ్ళకి క్లూల్లాగా బారుకి వేసుకుంటూ ఆనవాళ్ళలాగా వదులుకుంటూ వెళ్తారన్నమాట కేదార్ వాళ్ళ తాతయ్య. ఇక ఆ రుద్రాక్షలను ఫాలో అవుతూ జేడీ అయితే స్పాట్కి చేరుకుంటుంది. ఇక అప్పుడే మేనన్ కేదార్ వాళ్ళ తాతయ్యకి గన్ను గురిపెట్టి, ఏ ముసలోడా, ఏంటి నిన్ను నేను చంపేస్తాను అనుకుంటున్నావా? లేదులే, దానికి ఇంకొంచెం టైం ఉంది అని అయితే అంటూ ఉంటాడు. నేను నిన్ను బెదిరిస్తాను అంతే, లేదంటే నా ఫ్రెండ్ అయిన లేడీ ఫాక్స్ జీవితంలోకి ఎంటర్ అయ్యి అల్లకల్లోలం సృష్టిస్తావా నువ్వు? ఇక మేనన్ దగ్గర ఉన్న మనుషులతోటి కేదార్ వాళ్ళ తాతయ్యని అయితే టార్చర్ పెడుతూ ఉంటాడు. ఇక అదే టైంకి సింహంలా జేడి ఆ డోర్ బద్దలు కొట్టుకొని ఆ ప్లేస్కి అయితే చేరుకుంటుంది. ఇక ఒక్కసారిగా అది చూసిన మేనన్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక అది చూసిన మేనన్, ఏంటి జేడి,
నువ్వు ఎక్కడైనా ఉంటావా, నువ్వేమైనా దేవతవా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు జేడి, రే నిన్ను చంపటానికి దేవతలు దిగి రావాలా, నేను చాలు. జేడి అయితే నిన్ను చంపటానికి దేవతలు దిగి రావాల్సిన పని లేదు, నేను చాలు అని అయితే రౌడీలను అయితే ఫుల్గా కొట్టేస్తూ ఉంటుంది జేడి. ఇక అలా రౌడీలను కొట్టి మీనన్ చేతిలో ఉన్న గన్ను లాక్కొని మీనన్కే గురి పెడుతుంది జేడి. నువ్వెందుకు కేదార్ వాళ్ళ తాతయ్యని కిడ్నాప్ చేసావని అయితే అడుగుతూ ఉంటుంది. నీకు ఆయనకి సంబంధం ఏంటి అని అయితే అడుగుతూ ఉంటుంది జేడి. ఇక మీనన్ చెయ్యిని గట్టిగా విరిచి మీనన్ ఫోన్ కూడా లాక్కుంటుంది జేడి. ఇక అలా ఫోన్ లాక్కొని ఫోన్లో ఉన్న కాల్ డేటాని అయితే చూస్తూ ఉంటుంది మొత్తం జేడి. ఇక ఒక పక్క జేడి అయితే పోలీసులకి ఫోన్ చేసి మన మొత్తం సిబ్బందిని అయితే తీసుకొని ఇక్కడికి చేరుకోండి అని లొకేషన్ అయితే వాళ్ళకి పెడుతుంది. ఇక అలా పోలీస్ సిబ్బంది అంతా వచ్చి అక్కడికి చేరుకోగానే మీనన్ అయితే కస్టడీలోకి తీసుకుంటారు. ఇక అలా కేదార్ వాళ్ళ తాతయ్యని అయితే కాపాడుకుంటుంది జేడి. ఇక కేదార్ వాళ్ళ తాతయ్య అప్పుడు దాకా జరిగిన సంఘటనలతో బెదిరిపోయి ఉండటం వల్ల అమ్మ నువ్వు చల్లగా ఉండాలమ్మా అని అయితే అంటూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు నన్ను కాపాడావు తల్లి, నేను ఒక ముఖ్యమైన సాక్ష్యాన్ని నా మనవడికి అప్పచెప్పాలమ్మా, అందుకనే అని కేదార్ వాళ్ళ తాతయ్య అయితే జేడీకి అలా చెప్తూ ఉంటాడనమాట. ఇక అప్పుడు కేదార్ వాళ్ళ తాతయ్యకి అసలు విషయం చెప్తుంది. నేనే జగదాత్రిని తాతయ్య గారు అని చెప్పగానే ఆయన షాక్ అవుతాడు. ఏంటమ్మా నువ్వు అనేది, నువ్వు జగదాత్రివా అని అంటూ ఉంటాడు. ఇక కేదార్ వాళ్ళ తాతయ్యని అయితే కాపాడి జాగ్రత్తగా ఇంటి దగ్గర తీసుకువెళ్ళి డ్రాప్ చేసి జేడీ అయితే హాస్పిటల్కి వెళ్తుంది. కౌశికి గారు మీరైతే కేదార్ వాళ్ళని తప్పుబట్టి కేదార్ని అరెస్ట్ అయ్యేలా చేశారు. ఇక కేదార్ మాత్రం ఏ తప్పు చేయలేదు అని సాక్ష్యాలతో సహా నిరూపించగలిగాం అని జేడీ చెప్తూ ఉంటుంది. అప్పుడు కౌశికి ఏం సాక్ష్యాలు అవి అని అంటూ ఉంటుంది. అప్పుడు యువరాజు కూడా ఏం సాక్ష్యాలు అవి అనగానే మాకు పోలీస్ కంప్లైంట్ వచ్చింది కాబట్టి మేము ఇన్వాల్వ్ అయ్యాం అని చెప్తూ ఉంటుంది జేడీ. కేదార్ వాళ్ళ తాతయ్యని ఎవరో కిడ్నాప్ చేశారు అని మాకు తెలిసింది కాబట్టి మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అదెవరో మీకు తెలియాలి అనుకుంటే అండర్ వరల్డ్ డాన్ అయిన మీనన్ ఫోన్ ఇది అని జగదాత్రి దగ్గర ఉన్న ఫోన్ అయితే కౌశికి చూపిస్తూ ఉంటుంది. మీనన్ ఫోన్లో కొన్ని వాయిస్ రికార్డ్స్ ఉంటాయి, అవన్నీ నేను వినిపిస్తాను వినండి అని అయితే చెప్తూ ఉంటుంది జేడి. ఇక ఆ రికార్డ్స్లో వైజయంతి మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ అయి ఉంటాయి అన్నమాట. ఇక అలా కాల్ రికార్డ్స్ అన్నీ విని కూడా అక్కడే ఉన్న వైజయంతి కూడా షాక్ అయిపోతుంది. ఇక అక్కడే ఉన్న సుధాకర్ వైజయంతి దగ్గరికి వెళ్ళి వైజయంతి చెంప అయితే పగలగొడతాడు. ఇక దుర్మార్గురాల, నువ్వు ఇలాంటి పనులు చేస్తావా, కేదార్ వాళ్ళు సాక్ష్యాలు తీసుకురాకుండా ఉండడానికి నువ్వు ఇలా చేసావా అని అయితే అసహించుకుంటూ ఉంటాడు సుధాకర్. నువ్వు కమలాకర్ కలిసే ఒకప్పుడు నా సుహాసిని నాకు దూరం చేశారా అని అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడు అవును బాబు అని కేదార్ వాళ్ళ తాతయ్య అనటంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఆయన చూడగానే సుధాకర్ అయితే తలదించుకుంటాడు. ఇక అప్పుడు కేదార్ వాళ్ళ తాతయ్య ఇలా అంటూ ఉంటాడు, బాబు నాకు తెలుసు నువ్వు బలవంతంగా వైజయంతి మెడలో తాళి కట్టావని నాకు తెలుసు, నువ్వు మనస్ఫూర్తిగా అయితే తాళి కట్టలేదని నాకు తెలుసు బాబు అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక వీళ్ళ గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి, ఈ కమలాకర్ వైజయంతి గురించి కూడా నువ్వు ముఖ్యంగా తెలుసుకోవాలి అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ కలిసే నా కూతురు సుహాసిని ఆస్తి కోసం చంపేశారు బాబు అని అయితే సుధాకర్కి చెప్తూ ఉంటాడు. ఆ కమలాకర్ నిన్ను కూడా పొట్టను పెట్టుకోవాలి అనుకుంటున్నాడు అనే నిజాన్ని అయితే బయట పెడతాడు కేదార్ వాళ్ళ తాతయ్య. ఇక అది విన్న వైజయంతి కూడా షాక్ అయిపోతుందన్నమాట. ఇన్ని రోజులు కమలాకర్ నా మాట వింటున్నాడు అనుకుంటే ఇట్లా మా ఆయన్నే చంపేయాలి అనుకుంటున్నాడా అని ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది వైజయంతి. ఇక సుధాకర్ అయితే వైజయంతిని పోలీసులకు పట్టించాలి అని చెప్పి ఇక పోలీసులకు కాల్ చేస్తారు. మీనంతో చేతులు కలిపినందుకు, డైమండ్స్ స్మగ్లింగ్ చేసినందుకు, ఇలా హత్యా ప్రయత్నం చేసినందుకు గాను తనైతే పోలీసులకు పట్టించేస్తారు. ఇక ఆ తర్వాత ఈ సాక్ష్యాలతో కేదార్ను కూడా రిలీజ్ చేసేస్తారు. ఇక అంతలో సుధాకర్ అయితే కేదార్ వైపు చూస్తూ ఉంటాడు. సుధాకర్ కేదార్ని ఇలా అడుగుతూ ఉంటాడు, నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు అని అయితే సుధాకర్ అడుగుతూ ఉంటాడు. ఇక సుధాకర్ కేదార్ చేతులు పట్టుకొని నువ్వు ఇక నా వారసుడిగా ఉంటావు అని చెప్తూ ఉంటాడు కేదార్కి. ఇక కౌశికి దగ్గరికి వచ్చి కేదార్, అక్క నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నువ్వు నా మంచి కోసమే అని నేను అర్థం చేసుకుంటాను అక్క అని అయితే అంటూ ఉంటాడు కేదార్. ఇక అందరూ కలిసి హ్యాపీగా అయితే ఇంటికి బయలుదేరుతారు. ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రివ్యూ అయితే జరిగింది ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.